ఇంత అన్యాయమా రేవంత్ నీ ప్రభుత్వం? ఇంత అన్యాయమా? నీ కొడుకు ఓటేసిన ఆయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా? కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకున్నాయ్యా నా కోడలు. అరే లంజా కొడుకని నా కూతురు మాట్లాడేది చేపటికండి ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా? నాకు అసలు బూతులే రాకుండా కనీసం సామాన్యంగా పనికి వస్తుంది కదా, సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నారని అంటున్నారు. ఇది ప్రజల క్షేమం కోరేటోళ్ళు ఇంకనా? మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే, ఎప్పటికైనా సచ్చేదే. ఒకరోజు ఇంట్లో తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము? నా కొడుకు పురుగులాగా దొరికిండు. అలా చేయమని ఎవరు పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు ప్రభుత్వం? ఎవరు